కాసేపట్లో లోకేష్ సిఐడి ఆఫీస్ కు చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సిఐడి విచారణ నేపథ్యంలో లోకేష్ కాసేపట్లో అక్కడికి వస్తూ ఉన్న పరిస్థితి, ముఖ్యంగా సిఐడి ఎట్లాంటి ప్రశ్నలను అడిగే అవకాశం కనిపిస్తుంది? అనుశ్రీ, ఇప్పటికే నారా లోకేష్ సిట్ కార్యాలయంలో సిఐడి విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఉండవల్లి కరకట్ట నివాసం నుండి బయలుదేరారు. ఈ కేసులో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి అక్రమాలపై నమోదైనటువంటి సిఐడి కేసులో నారా లోకేష్ అక్యూజ్డ్ 14గా ఉన్నారు. అక్యూజ్డ్ 14గా హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ 2017 వరకు డైరెక్టర్గా ఉన్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి నారా లోకేష్ని ఇప్పుడు ప్రశ్నించనుంది సిఐడి. ప్రధానంగా ఇందులో A1గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో అప్పట్లో సిఆర్డిఏ చైర్మన్గా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అదేవిధంగా A2గా ఉన్నటువంటి మాజీ మంత్రి నారాయణ సిఆర్డిఏ వైస్ చైర్మన్గా వ్యవహరించారు. అయితే ఈ కేసుకు సంబంధించి జరిగినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కి సంబంధించి ప్రధానంగా 3 ఆరోపణలు ఉన్నాయి. 3 సార్లు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ని మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులు చేర్పులు కేవలం నారా చంద్రబాబు నాయుడు సంబంధించిన కుటుంబ సభ్యులు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థకు సంబంధించి కేసులో A6గా ఉన్నటువంటి హెరిటేజ్ ఫుడ్ సంస్థ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఆ సంస్థకు లబ్ధి చేకూరేలాగా, ఆయన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేలాగా 3 సార్లు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు చేశారు. 3 కిలోమీటర్ల వరకు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేశారు. సో ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అటు లింగంనేని రమేష్కి సంబంధించిన భూములకి లబ్ధి చేకూర్చేలాగా ఆయనకి లబ్ధి చేకూర్చి, అదే లింగంనేని రమేష్కి సంబంధించి లింగంనేని రమేష్ దగ్గర ఏదైతే కరకట్ట నివాసం ఉందో ఆ కరకట్ట గెస్ట్ హౌస్ని క్విట్ ప్రోకో ద్వారా పొందింది చంద్రబాబు కుటుంబం. అదేవిధంగా చంద్రబాబు కుమారుడిగా మరొక వైపు ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇందులో ప్రధానంగా రాజధానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఆ మార్పులు చేర్పుల్లోనూ, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుల్లోనూ, అదేవిధంగా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఈ మూడిట్లో కూడా నారా లోకేష్ కుట్రపూరితంగా వ్యవహరించారు. తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తన తండ్రి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని హెరిటేజ్ సంస్థలో డైరెక్టర్గా, అప్పటికే హెరిటేజ్ సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ దీన్ని అనువుగా తీసుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్నది సిఐడి అభియోగం. దీనికి సంబంధించే ఈరోజు సిఐడి విచారణ జరగబోతుంది. సిఐడి విచారణలో చాలా స్పష్టంగా ఇందులో కొన్ని హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడగబోతూ ఉన్నారు. హెరిటేజ్ సంస్థ 2014 జూలై 30వ తేదీన కొన్ని భూములు కొనుగోలుకు సంబంధించి తీర్మానాలు చేసింది. హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం 2014 జూలై 30న జరిగినటువంటి సమావేశంలో మినిట్స్లో కూడా లింగంనేని దగ్గర నుండి భూములు కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు నోట్ అయి ఉన్నాయి. లింగంనేని రమేష్ అదేవిధంగా లింగంనేని రాజశేఖర్ దగ్గర నుండి భూములు కొనుగోలు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంటున్నట్టు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2014 జూలై 30న రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటినీ కూడా సిఐడి ఇప్పటికే నిర్ధారించుకున్న తర్వాత సిఐడి ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలకు జరిగాయన్న అంశాన్ని, అంతేకాకుండా 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మంగళగిరి, తుళ్ళూరు ఈ ప్రాంతంలో హెరిటేజ్ ఫుడ్ సంస్థ 3 సార్లు భూములు కొనుగోలు చేసింది. అందులో లింగంనేని రమేష్ సంబంధించినటువంటి భూములు కూడా 2 ఎకరాల 42 సెంట్ల భూములు కొనుగోలు చేసింది. అదేవిధంగా విజయవాడ పడమటకు చెందినటువంటి వాళ్ళ దగ్గర నుండి 7 ఎకరాల 20 సెంట్ల భూములు కొనుగోలు చేసింది. వీటన్నిటినీ కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఇప్పటికే చాలా స్పష్టంగా సిఐడి పేర్కొంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా హెరిటేజ్ సంస్థ ప్రతినిధిగా హెరిటేజ్లో అప్పటికి దాదాపుగా నారా లోకేష్ పైన 10% షేర్లు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అంతేకాకుండా మొత్తం హెరిటేజ్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకి లబ్ధి చేకూర్చేలాగా, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి లబ్ధి చేకూర్చేలాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేసినట్టు పార్టీ 1 ఇయర్ నోటీస్ ఇచ్చింది నారా లోకేష్ కి. వాస్తవానికి ఈ నెల 4వ తేదీన నారా లోకేష్ హాజరు కావాల్సింది. అయితే పార్టీ 1 ఇయర్ నోటీసులో పెట్టినటువంటి కొన్ని షరతులపైన నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా హెరిటేజ్ డైరెక్టర్కి సంబంధించినటువంటి మినిట్స్ బుక్, అదేవిధంగా రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు, వీటిపైన ఆ రికార్డులు లేదన్న అంశాన్ని హైకోర్టు
సిఐడి కూడా మేము ఆ రికార్డులకు సంబంధించి ఎటువంటి ఒత్తిడి చేయబోమన్న అంశాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సో ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ నెల 10వ తేదీన అంటే ఈరోజు విచారణకు హాజరు కావాలని నారా లోకేష్కి డైరెక్ట్ చేసింది. రికార్డులకు సంబంధించి ఒత్తిడి చేయొద్దని చెప్పింది. మరోవైపు న్యాయవాది నారా లోకేష్ సంబంధించినటువంటి లాయర్లకు కనిపించేటువంటి దూరంలో విచారించేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చింది. సో చాలా స్పష్టంగా నారా లోకేష్ సంబంధించి ఈరోజు ప్రధానంగా ఎందుకు ఈ ప్రాంతాల్లో కంతేరు లాంటి ప్రాంతాల్లో హెరిటేజ్ సంస్థ భూములు ఎలా కొనుగోలు చేసింది, లింగమనేని రమేష్తో జరిపినటువంటి లావాదేవీలు కానీ 365 ఎకరాల వరకు కూడా లింగమనేని రమేష్ సంబంధించినటువంటి భూముల్లో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు ఎందుకు చేశారు, దీంతో ముఖ్యంగా హెరిటేజ్ నారా లోకేష్ అప్పటికి మంత్రి కూడా కానప్పటికీ కూడా హెరిటేజ్ సంస్థ ప్రతినిధిగా ఈరోజు నారా లోకేష్ని A14గా చేర్చింది. సో ముఖ్యంగా ఇందులో ఈ కేసులో A1గా ఉన్నటువంటి అక్యూజ్డ్ 1గా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కుమారుడు కావడం, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థకి లబ్ధి చేకూర్చడం, మరొక వైపు ఆ కుటుంబానికి ఏదైతే నారా చంద్రబాబుకి ఇచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఉందో క్విడ్ ప్రోకోలో ఇప్పటికే కరకట్ట నివాసాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆస్తులు కూడా అటాచ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి సిఐడి మరింత సమగ్రంగా విచారణ జరుపుతున్నటువంటి సిఐడి నిన్న మరొక 5గురిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చింది. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి నారాయణకి సంబంధించినటువంటి భార్య, కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆవుల మునిశంకర్, ఆ ప్రమీల, వీళ్ళందరినీ కూడా నిన్న ఈ కేసులో నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు నారా లోకేష్ పైన ప్రధానంగా ఏవైతే హెరిటేజ్ సంస్థకి 2014 జూలై 30వ తేదీన హెరిటేజ్ సంస్థ నిర్వహించినటువంటి బోర్డు సమావేశంలో ఎందుకు ఇక్కడ భూములు కొనుగోలు చేయాలని నిర్ణయించాలన్న అంశానికి సంబంధించి ఆ భూములు కొనుగోలుకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా ప్రధానంగా ఎవరైతే ఈ కేసులో A1గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి నిర్ణయాలను ఆ నారా లోకేష్ ప్రభావితం చేశారు, కుట్రపూరితంగా వ్యవహరించారనే అభియోగాలు సిఐడి మోపింది. వీటన్నిటిపైన కూడా సిఐడి ఈరోజు నారా లోకేష్ని ప్రశ్నించబోతుంది. ప్రధానంగా ఇందులో హెరిటేజ్కి జరిగినటువంటి లబ్ధికి సంబంధించి A6లో ఈ కేసుకి సంబంధించి A6లో హెరిటేజ్ సంస్థ ఉంది. హెరిటేజ్ సంస్థలో 56% వాటాలన్నీ కూడా నారా చంద్రబాబు కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు నారా లోకేష్, అదేవిధంగా బ్రాహ్మణి, భువనేశ్వర్లపైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి కాసేపట్లో నారా లోకేష్ సిట్టి కార్యాలయానికి చేరుకోనున్నారు.